ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో డబ్బు వివాదం నేపథ్యంలో వృద్ధుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీ వివాదంతో ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయిన ఘటన ముస్తాబాద్ మండలంలో కలకలం లేపింది. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ పరిచయమైన తెలుగువారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరగగా వివాదం నెలకొంది. ఏడాదిన్నరగా ఆ డబ్బుల కోసం వారి మధ్య జరుగుతున్న వివాదం చివరకు తండ్రిని కిడ్నాప్ చేసే స్థాయికి వెళ్లిన ఘటన ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో సంచలనం రేపిన కిడ్నాప్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన జాంపెల్లి మల్లయ్య, మల్లవల పెద్ద కుమారుడు పరశురాములు ఏడాదిన్నర క్రితం దుబాయ్కి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో జరిగిన లావాదేవీల్లో భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్యన వివాదం తలెత్తింది. గూడూరులో ఉన్న పరశురాములు తల్లిదండ్రులు మల్లయ్య, మల్లవల వద్దకు ఏడాది క్రితం గుర్తు తెలియని వ్యక్తి వచ్చి బెదిరించాడు. పరశురాములు తమకు 25 లక్షలు ఇవ్వాలని కుమారుడు ఆచూకీ అడిగారు. కుమారుడు గల్ఫ్లో ఉన్నారని తెలిపినప్పటికీ వారు వెళ్లిపోయారు. నెల రోజుల అనంతరం 6 వ్యక్తులు వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు గురిచేశారు. దీంతో ఆందోళనకు గురైన పరశురాములు భార్య గీత, తల్లిదండ్రులు మల్లయ్య, మల్లవలు భయాందోళనలకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి గూడూరులోని పరశురాములు ఇంటికి వచ్చిన వారు తండ్రి మల్లయ్య నిద్రిస్తున్న సమయంలో ఇంటి నుంచి తీసుకువెళ్లి కిడ్నాప్ కు పాల్పడ్డారు. తెల్లవారుజామున మల్లయ్య కనిపించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను కోరుట్లలో పట్టుకున్నట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం కూడా గాలిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. అన్నాక వాళ్ళు పోయినాక మళ్ళీ నెల రోజులకు మళ్ళీ 6 వచ్చారు. 6 వచ్చి కారు తీసుకొని వచ్చి మా భర్త లేడు, ఒకదాన్నే ఉండగానే నేను గడ నిరకాలు తొడవ తీస్తే వచ్చి అమ్మాయి ఇంట్లోకి రారు అన్నాడు. ఇంట్లోకి రారు అంటే ఇంట్లోకి వచ్చిన. ఇంట్లోకి వస్తే ఏరేటోళ్ళు వస్తే వాళ్ళందరినీ వెళ్ళగొట్టిండు. మనకు కావాల్సిన వాళ్ళని అందరు ఓరిపోయారు అన్నాడు. మీ భర్త ఎడిపోయిందంటే ఇతరపట్లకి వేయండి అన్న. ఫోన్ తీసుకొని ఫోన్ చేసిండు. వచ్చినాక అయితే మాట్లాడినాక ఇట్లా మీ కొడుకు రాలేదన్నాడు. మా కొడుకు అస్సలే తెలియదు, మాకు వేరే విషయాలు తెలియదు, మాకు ఏం మా కొడుకు సంగతి తెలియదు. ఇక ఫోన్ చూసుకొని ఫోను అయితే వారేసినాక అయితే ఆయన మనకు దేవుడు తెలియదు. ఇక ఆయన అన్నీ చూసుకున్నాడు. ఫోన్ బట్టి చూసుకొని ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు. ఆధార్ కార్డు నెంబర్ తీసుకున్నాడు. ఇక ఆయనతో వెయ్యిరు. ఆనాడు 1000 అంటే మళ్ళీ ఆడాది అయిపోయిన సుంది మాకు ఏది తెలియదు. ఇక ఆ కొడుకు దేశంలో ఉన్నాడు, ఏడున్నాడు. ఇక ఆడు వేరే వాడే ఆనంతలు ఆడే ఉండే, మా అంతలో మేమే ఉంటాం. ఇక మేము పని చేసుకుంటాం, మా పని మేము వ్యవసాయం చేసుకుంటాం, ఇంటికన్నీ వండేటోళ్ళం. అయితే ఆయనతో మొన్న సోమవారం కదా, సోమవారం రాత్రి నేను ఆయనతో వాళ్ళకుడి చేసి వచ్చినాము. వచ్చి వండుకున్నాము, తింటే ఆయన వన్నాడు. పంట టైం బట్టలు వేసిన వన్నాడు గిన్నె మంచాల. నేను మబ్బులో తెల్లారినాక వచ్చి మొలకమండే ఇప్పుడు చేసుడు ఉంది అని వచ్చే వరకు ఆయనతో ఈ డోర్ పెట్టింది. ఆ పొరడు ఈయన తీసుకుపోయినాక మా మనమడు ఇంకా సీర వచ్చింది అనుకో, ఇంకో కొడుకు వచ్చి ఆడు పేడ వేసుకొని పన్నట్టుండు. వాడు ఆయనతో అంటే నేను ఒక్క పరిగిట్ట నూకంగానే తలుపు తీస్తలేడు. ఎందుకు తీస్తలేడు? తీయ అంటే తీస్తలేడు. మరి ఏమయ్యా ఇట్లా తలుపు తీస్తలేడని మళ్ళీ ఇది కిటికీలకే వచ్చి నితిను తలుపు తీస్తలేరేమరా, తలుపు తీస్తలేరంటే ఆయన తోడు వచ్చి తీసే వరకు బట్టల్లో మనిషి లేడు. బాత్రూంలో చూసిన, అవతల బాత్రూంలలో చూసిన, చెప్పులు ఇన్నే ఉన్నాయి, తువాలు ఇన్నే ఉంది, అంగి దొరుకోలేదు. వీగా పట్టుకొని పోయిరు అంటే ఆడు వచ్చినవాడు ఉన్నాడు కదా, ఆడాది కింద వచ్చినోడే కదా, మనకి ఇవాళ వినాలి మనం ఉందని అలా అడుగుతారు. గిట్లా అని ఆడ కంప్లైంట్ పెట్టచ్చు. ఇక పోయి నిన్నడుస్తుంది. అయితే పెట్టినాక నిన్న పొద్దుగా దాకా అదే పరిచయం. వాళ్ళు అక్కడ పరిచయమై ఇండియా డబ్బులు వేసుడని తెలుసు. అంతే సమస్య సార్. మాకు తెలియదు. ఇంటికి వచ్చిండు, వాళ్ళు ఇస్తామని డబ్బులు ఇవ్వక ఈయనకి వచ్చే పైసలు ఈయన తీసుకొని అక్కడ ఆయనకు నచ్చక పని వెళ్ళిపోయిండు. అంతే వాళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరి ఇట్లా మీ ఆయన ఎటు పోయిండు ఇట్లా అట్లా అని 2 వచ్చి బెదిరించారు. అంటే మా ఆయన దేశం పోయిన మాకు ఏది తెలియదు, మాకు దేశం పోయిందని తెలుసు, దేశంలో ఉన్నట్టు తెలుసు, మాకు ఏది తెలియదు, మాకు ఏ సంబంధం లేదు అని చెప్పినాం మేము. అంతే సార్. ఎన్ని పైసలు అని ఇట్లా పైసలు తీసుకొచ్చిండ్రు అని చెప్పారు, అంతేగాని ఎన్ని పైసలు అని అనలేరు. 2 సార్లు వచ్చారు సార్. ఒకరోజు ఫస్ట్ టైం వచ్చారు సంవత్సరం కిందట, మళ్ళీ ఇంకొక రోజు వచ్చారు. వస్తే మాకు ఏ సంబంధం లేదు, మాకు ఏది తెలియదు,
మా ఆయన దేశం పైన తెలుసు, మాకేం తెలియదు. మీరు ఇట్లా వచ్చారు, మా ఆయన ఏం చేసి మీరు అని అడిగితే మాకు ఇట్లా పైసలు తీసుకొచ్చి చేసిన అంటే మాకు ఏ సంబంధం లేదు, మా ఆయన మాకు ఫోన్ చేయలేడు, మాకు ఏం తెలియదు అని చెప్పినాం అంతే సార్. ఇంటికి వచ్చి బెదిరించారు, ఫోన్ ఫోటోలు అది ఆధార్ కార్డులు తీసుకురు, బ్యాంక్ ఖాతాలు చెక్ చేసిరు, అన్నీ చూపెట్టినాం. తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ సంవత్సరం కిందటి నుంచి మళ్ళీ ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. మళ్ళీ వచ్చి దాడి చేసారు సార్ ఇంటి మీదకి వచ్చి. మా మామయ్యని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి పడుకున్న మనిషిని, ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని వెళ్ళిపోయారు. రాత్రి ఇక పడుకున్నాక చూడలేం, కిడ్నాప్ చేసిర్రు. తెల్లారు లేదు చూస్తారు, మనిషి లేదు ఇంట్లో. ఎన్ని గంటలకు వచ్చింది మేము చూడలేము. ఇక వాళ్ళ ఇంతకుముందుకు మా ఇంటికి వచ్చిన వాళ్ళ మీదనే డౌట్ ఉండి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు చేయాలి సార్. మాకు పానగండం ఉంది వాళ్ళతోని. ఇంటికి వచ్చి బెదిరించుడు, పిల్లల ఫొటోస్, నా ఫొటోస్ అందరి ఉన్నాయట. ఇక వాళ్ళ దగ్గర ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని బెదిరిస్తురట. మా మామయ్యకి కూడా చూపెట్టిరట ఫోటోలు, ఫోన్ నెంబర్లు అన్నీ. నిన్న వాళ్ళ మీద కేసు చేయాలి సార్. వాళ్ళు మమ్మల్ని సంపదామని చూస్తారు సార్. మా మామయ్యని తీసుకుపోయారు, కంపల్సరీ కేసు చేయాలి.